హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే బాబు. సార్ డబుల్ ఇస్పాట్ మూవీ పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో రామ్ పోతినేని హీరోగా వచ్చిన మూవీ సార్. ఇది ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత మార్నింగ్ మేము పబ్లిక్ టాక్ మా మీడియా ఛానల్ వాళ్ళు వెళ్ళారు సార్. అయితే రివ్యూలు కాస్త మిక్స్డ్ టాక్ గా ఉన్నాయి సార్. అంటే కొంతమంది పార్ట్ 1 కి పార్ట్ 2 కి స్టోరీలో పెద్ద డిఫరెన్స్ లేదని అంటున్నారు. అలీగారి కామెడీ క్రింజీగా ఉంది పెద్ద వర్కౌట్ అవ్వలేదని అంటున్నారు. సంజయ్ దత్ గారిని పెద్దగా వాడుకోలేదు. కావ్య తాపర్ గారు కూడా జస్ట్ ఏదో ఉంది అంటే ఉంది గ్లామర్ దానికి అన్నట్టుగా టాక్స్ అయితే రావడం చూస్తున్నాం సార్. సో పాజిటివ్ అంటే హీరో రామ్ గారు ఆ ఎనర్జెటిక్ మొత్తం మెయింటైన్ చేశారు. సింగిల్ హ్యాండెడ్ గా సినిమాని మోసారు అంటున్నారు. మరి పూరి జగన్నాథ్ గారు లైగర్ తర్వాత ఒక కంబ్యాక్ ఇస్తారనుకుంటే మాత్రం అది ఎక్స్పెక్ట్ చేయలేదు. లైగర్ కంటే కాస్త బెటర్ గా ఉంది తప్పితే అంతకు మించి అయితే లేదు అన్న టాక్ అయితే మాకు వినిపిస్తుంది సార్. సో మీరు సినిమా చూసారు, మీరు రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా పైన? మరి ప్రేక్షకుల నుంచి వచ్చిన ఈ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ అంటారా, అంటే మీ రివ్యూ ఏమన్నా ఉందా సార్? ఈ రివ్యూ అసలు నా ఉద్దేశంలో స్మార్ట్ శంకర్ అనే సినిమాకి నెంబర్ 2 లేదండి. ఆయన సర్వశక్తులు కూడా ధారపోసి స్మార్ట్ శంకర్లో చెప్పారు. అదే పోతినేని రామ్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ కథనే తీయాలనుకోవడం పూరి జగన్నాథ్ గారు మొదటి చేసిన పొరపాటు. పోతిన రామ్ మీద ఏ కథ తీసినా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే నువ్వు కథలో 10% అంటే ఆయన 100% ఇవ్వగలడు. అదేవిధంగా ఇక్కడ మన రవితేజ కూడా సందర్భం వచ్చింది కనుక చెప్పినాను కనుక మీ కథలో ఆ పాత్రలో 10% ఉంటే 100% ఇచ్చే శక్తి ఎనర్జెటిక్ ఆర్టిస్ట్ మాట వీళ్ళు. వాళ్ళకి స్మార్ట్ శంకర్ 2 తీయడం ఏంటండి? అది మూల కథలో ఉన్న లోపం. ఎంత దాన్ని సాగదీసినప్పుడు కూడా ఆ కథ జనంలోకి వెళ్దు. నువ్వు సంజయ్ దత్ని పెట్టు, ఇంకెవరినో పెట్టు, ఆలిని పెట్టు, ఎవరిని పెట్టినా కావ్యాన్ని పెట్టు. ఇది కథలో వైవిధ్యం లేకపోయినట్టయితే, మూల కథ మనల్ని ఆశ్చర్యం చేసేదిగా లేకపోయినట్టయితే ఆయన చాలా మంచి సినిమాలు తీస్తాడు. ఆ సెంటిమెంటల్గా ఎంత గొప్ప సినిమాలు తీస్తాడు ఆయన. అమ్మ నాన్న తమిళ అమ్మాయిలో చేసిన సన్నివేశాలు, చిన్న సన్నివేశాలు, ఆ సన్నివేశాలు చూసి నేను పూరి జగన్నాథ్కి ఫ్యాన్ అయిపోయాను అన్నమాట. ఈ రోజుల్లో కూడా ఇంత మెలో డ్రామా పుట్టించే ఆర్టిస్ట్ ఉంటాడా, డైరెక్టర్ ఉంటాడా అనిపించింది. తర్వాత ఆయనలో క్రియేటివిటీ అన్నది కొంచెం సన్నగిల్లిందేమో అనిపిస్తుంది. క్రియేటివిటీ సన్నగిల్లిపోయినట్టయితే చేసిన కథనే మళ్ళీ చేస్తాడా? ఇప్పుడు ఏమంటున్నారు జనాలు, ఆ ఫస్ట్ సినిమా బాగుందిరా, దానికంటే ఇది కొంచెం అదే బాగుంది, దానికంటే వీక్ అంటున్నారు కదా. దానికంటే వీక్ అనేందుకు మీరు ఒక ఉదాహరణగా సినిమా ఇచ్చారు కదా, అదే మీరు చేసిన పొరపాటు. అది కావి కానీ ఎవరు కానీ వాళ్ళు చేసిన ఆర్టిస్టులు చేస్తున్నారు కరెక్టే. ఇప్పుడు మీరు అన్నారు అలీ క్యారెక్టర్ అని. ఆయన సినిమాలో చిరుత సినిమాలో ఏదంటే హైలైటు, హీరోని తప్పి పక్క పెడితే చిరుత సినిమాలో ఏదైనా హైలైట్ ఉందంటే అది కేవలం అలీ క్యారెక్టర్. బాగున్నారా అంటే ఇప్పటికి కూడా అదే మనం ఏదైనా పెళ్లి సందర్భంలోనూ గుంపుల్లోనూ మాట్లాడుకున్నప్పుడు అది బాగా అందరికీ అలవాటు అయిపోయింది. పెళ్ళికి వెళ్ళినా అనుకోండి, వాళ్ళు మామూలు పలకరించరు, బాగున్నారా బాగున్నారా అని పలకరిస్తారు అన్నమాట. ఆ మేనియా అంతగా డెవలప్ అయిందంటే ఆ క్యారెక్టర్ క్రియేషన్ అలాగే ఉంది. ఆ క్యారెక్టర్ చేయడానికి ఎంపిక అలీ కాబట్టి బాగుంది. అదే బాగున్నారని ఇంకోటి చేదనిపిస్తే బాగుంటుందా? అలా తెలుసుకొని కొంచెం ఇది ఆయన మనసు పెట్టి తీయలేదేమో అనిపిస్తుంది వాస్తవానికి. ఇక్కడ పోతిన రాము చాలా హోప్స్ పెట్టుకున్నాడు ఈ సినిమా మీద. అది కాస్త లేదు, బాగుందని నేను చెప్పలేను, ఇంకా వివరాలు అనవసరం. కానీ పూరి జగన్నాథ్ గారు చేయవలసిన సినిమా కాదు, పోతిన రాము గారు చేయవలసిన సినిమా కాదు. సంజయ్ దత్తు, అలీ లాంటి వాళ్ళ ఆర్టిస్టులు ఉన్నప్పుడు కూడా వాళ్ళని ఏ కోసానా వాళ్ళు ఉపయోగించుకోలేదు.
చెప్పాలి. దాని కథలో మూల కథ 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 రాస్తాడు, డైలాగులు రాస్తాడు, రెండింటికి సామర్థ్యం ఉంది. కథలో ఉన్నటువంటి పట్టుని డైలాగుల ద్వారా పాత్రకి ఇంజెక్ట్ చేసి ప్రేక్షకుల మీదకి వదులుతాడు కాబట్టి పూరి ఈజ్ గ్రేట్ అన్నాం. అదేది కనబడటం లేదు ఇక్కడ, సినిమా కనబడుతుంది. సినిమా అదేనండి. ఎన్టీ రామారావు గారు ఒక మాట, మంచి మాట అన్నారట, సినిమా అన్నదట ఇది పూరి కూడా వింటే బాగుంటుంది. ఎన్టీ రామారావు గారు ఏమన్నారంటే, సినిమా అన్నది అంటే కడవుడు పాలిచ్చే పాడియామట సినిమా అన్నది. దానికి వెళ్ళి డైరెక్ట్గా రొమ్ములు పితికేసినట్టయితే తంతది వెనక్కి. దానికి వెళ్ళి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ముక్కోటి దేవతలు చోటున్న వామభాగానికి వెళ్ళి అక్కడ బొట్లు పెట్టి అక్కడ నమస్కరించుకొని, అమ్మా నువ్వు ఇచ్చేటువంటి ఆహారంతో మేము బ్రతుకు తిరుగు గడుపుకుంటున్నాము, మమ్మల్ని క్షమించు, మా కడుగుడు పాలు ఇవ్వంటే పాలు ఇస్తుందట. అది ఎప్పుడు చెప్పాడనమాట. సినిమా అంటే అది ఆయన సినిమా తీసే పద్ధతి కూడా వేరుగా ఉంటుంది. ఏది వెంటనే కథ చెప్పగానే సినిమా తీయడు, కథ చెప్తే బాగుంటే 6 మాసాలు దాస్తాడు. అప్పుడు మళ్ళీ అదే కిక్కున్నట్టుతో దాన్ని బయట చేయిస్తాడు. ఇంకొక 6 మాసాల తర్వాత ఏదైనా మార్పులు చేర్పులు ఇట్లాంటి కథే వచ్చినట్టే దాన్ని మార్చేస్తాడు. లేదు ఫ్రెష్గా ఉందంటే సంవత్సరం తర్వాత ఆ స్క్రిప్టు సినిమా చేస్తాడు. అలా సినిమా చేశాడు కాబట్టే NAD బ్యానర్లో ప్రతి ఒక్క సినిమా హిట్ అయింది. అది మరి ఈయన పూరి జగన్నాథ్ తెలుసుకుంటే మంచిది. ఆయన మీద అభిమానం కొద్దీ మనం చెప్తున్నాం. ఒకవేళ సినిమా సూపర్ హిట్ అయింది అన్నప్పుడు కూడా మనకు అభ్యంతరం లేదు, మనం అదే కోరుకుంటున్నాం అన్నమాట. కానీ నాకు కనిపించినవి ఏది బాగోలేదు అని చెప్పే కంటే ఇది బాగుందని చెప్పడం మంచిది. కనుక పూరి మంచి పనివంతుడు, కానీ తన తాలూ పూర్తి టాలెంట్ దీంట్లో కనిపించలేదు. సార్ ఎందుకు అంటే పూరి గారు ట్రాక్ మిస్ అయ్యారు, తప్పిపోయారు అంటున్నారు. లైగర్ అలాగే వచ్చింది. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ అంటే లైగర్తో పోలిస్తే కాస్త బెటర్గా ఉంది అంటున్నారు, కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు అంటున్నారు. ఎందుకు పూరి గారి సినిమాలు ఇటువంటి సినిమాలు వస్తున్నాయి పూరి గారి దగ్గర నుంచి? లేదండి, కాన్సన్ట్రేషన్ లేదండి. ఆయన ఏమనుకున్నప్పుడు కూడా చెప్పాను కదా, పాడియావుని ఏ విధంగా కొలుస్తామో సినిమాను కూడా అలాగా అంటే భక్తిభావంతో కొలుచుకోవాలండి. భక్తిభావంతో కొలుచుకోవాలి. మా దాసరి గారు 150 సినిమాలు చేశారంటే ప్రతి సినిమా కూడా కొత్త సినిమా ఆయనకి. అక్కడ స్టోరీ డిస్కషన్ ఒంటి స్తంభం మేడ మీద ఉంటుంది. అందరూ ఎక్కుంటూ ఒంటి స్తంభం, ముఖ్యమైన వాళ్ళు ఎక్కుంటూ ఒంటి స్తంభం మీద మేడ మీద వెళ్ళాలి. ఆయన పూజ పునస్కారం ఫ్రెష్గా స్నానం చేసిన బట్టలతో వచ్చి ఆయన స్టోరీ చెప్తాడండి. అది మేము రికార్డ్ చేస్తాం. స్టోరీ చెప్తుంది అద్భుతంగా చెప్తారన్నమాట. అదైతే నిజంగా 100 రోజులు ఆడేస్తుంది. తర్వాత ఆ స్టోరీని మా బోటి వాళ్ళు అంటే ఎవరు అసిస్టెంట్లు ఉంటారు కదా, స్క్రిప్ట్ అసిస్టెంట్లు, వీళ్ళందరూ చిన్న భిన్నం చేసి ఆ సినిమా ఆ కథని నరికేసి నాశనం చేస్తారు. ఏమిటయ్యా నేను చెప్పిన కథ ఒకటి, మీరు చేసిన కథ ఒకటి అంటే, లేదు ఇది బాగుంటుందని ఆ రైటర్స్ ఆర్కే ధర్మరాజు, రాజశ్రీ వీళ్ళందరూ అంటారన్నమాట. లేదని మళ్ళీ ఆయన చెప్పుకుంటాడు. అందులో మొదటిసారి చెప్పినటువంటి స్టఫ్ కనిపించదు. అలాగా ఉంటుంది సినిమా అంటే రకరకాలుగా. బట్ ఏదైనా డెడికేషన్ అవసరం. అది లేకపోతే అది తిరిగి మనకి ఎఫెక్ట్ ఇస్తుందండి. అది